హలో ఎవ్రీవన్, ఇవాళ నేను బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేస్తున్నానండి. ఇది సింపుల్ అండ్ ఈజీ వే అండ్ హెల్తీ కూడా. చిన్నప్పుడైతే బెండకాయలు తింటే మ్యాథ్స్ వస్తుందని చావు దొబ్బేది మా మమ్మీ మా డాడీ. నాకు బాగా గుర్తుంది. మాట్లాడితే బెండకాయ ఫ్రై, బెండకాయ పులుసు, బెండకాయ సంథింగ్ ఏదో ఫ్రై లాగా చేసేది మా మమ్మీ. చూపిస్తాను. ఇలా ఆయిల్ వేసుకొని వేయించుకున్నాక దాంట్లో బంక పోవడానికి, జిడ్డు జిడ్డుగా ఉంటుంది కదా, అది పోవడానికి జస్ట్ నిమ్మకాయని పిండుకోవాలన్నమాట. హాఫ్ నిమ్మకాయని. చాలా అంటే చాలా ఈజీగా బంక్ అనేది ఉండదు. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోండి. ఇలా మగ్గించుకునేటప్పుడు త్వరగా మగ్గిపోతాయి. ఈ బెండకాయ ఫ్రై అనేది పప్పు, సాంబార్, రసం ఆ కాంబినేషన్స్లోకి చాలా అంటే చాలా బాగుంటుందండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో చూపిస్తున్నాను. నాకు తెలిసింది మా ఇంట్లో రొటీన్గా చేసే బెండకాయ ఫ్రై ఇది. సో సింపుల్ ఈజీ ప్రాసెస్ అని చెప్తున్నాను కాబట్టి ఫైవ్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు. దీనికి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత మగ్గించుకున్నాక కంపల్సరీ లిడ్ అనేది పెట్టుకోవాలి. ఎందుకంటే ఇలా లిడ్ పెట్టుకుంటేనే పర్ఫెక్ట్గా అవి లోపల అనేది లో ఫ్లేమ్లో పెట్టే వేయించుకోవాలి. ఇవి ఇలా వేయించుకుంటే సింపుల్ ఈజీగా అయిపోతుంది. చూడండి, ఇప్పుడు కదిపామంటే అస్సలు జిడ్డు అనేది రాదు. ఒక ముందు కన్నా పోలిస్తే ఇప్పుడు అట్లా లైట్గా అనిపిస్తుంది అనమాట. అస్సలు ఉండదు. మీరు అబ్జర్వ్ చేశారంటే ఇలా వేయించేసుకోవాలి. వేయించుకున్నాక కొద్దిగా ఇట్లా వేయించుకొని లిడ్ పెట్టేసుకున్నాక కొద్దిగా మీరేం చేయాలంటే ఒక 1 to 2 టైమ్స్ ఇలా కదుపుతూ పెట్టేసుకోవాలి. ఒక సైడ్కి ఇవన్నీ తోసేయండి. ఇదే ప్యాన్లోకి మళ్ళీ కొన్ని శనగగింజలు వేసుకోండి. ఈ శనగగింజలు ఇలా నంచుకొని తింటుంటే ఈ బెండకాయ ఫ్రై అనేది బోర్ కొట్టదు, లేకపోతే చాలా బోర్ కొడుతుందండి. కొద్దిగా ఆయిల్ వేసుకొని దాంట్లోకి 2 ఎండుమిర్చి, అలాగే హాఫ్ ఆనియన్ వేసుకొని వేయించుకోవాలన్నమాట. ఇవి లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే బెండకాయలు మాడిపోతాయి. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్నాక కొద్దిగా కారం, ధనియాల పొడి, కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని ఇంక కలిపేసుకోవడం. ఇది ఇలా కలిపేసుకొని మీ దగ్గర గరం మసాలా ఉంటే కూడా వేసుకోండి. నాకేమో అంత స్పైసీగా నచ్చదు, సో నేను పప్పులోకి చేశాను అనమాట. చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి నాకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.